ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు హాయిగా నివసించేవి. ఆ అడవికి రాజుగా ఉండేది ఒక బలమైన సింహం. అది దాని బలాన్ని చూపిస్తూ ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తినేది. జంతువులు భయంతో జీవించేవి. ఎప్పటికైనా ఈ బాధనుంచి బయటపడాలని కోరుకున్నాయి. ఒకరోజు పెద్నెమలు, జింకలు, కోతులు మరియు పిట్టలు కలిసి ఓ సమావేశం పెట్టారు. వాళ్ళు ఓ ప్రతిపాదన తీసుకెళ్లారు సింహం దగ్గరికి. జంతువులు, ఓ రాజా, మేము భయంతో జీవించడం చాలయింది. ప్రతిరోజూ మేము ఒక జంతువును మీకు పంపుతాము. మీరు వేటాడాల్సిన అవసరం లేదు. సింహం గర్వంగా, ఊహూ, ఇది బాగుంది. నేను ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు ప్రతిరోజూ ఒక జంతువు సమయానికి రావాలి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలం బాగానే సాగింది. తెలివైన కుందేలు ప్రవేశం. ఒకరోజు వచ్చేది ఒక చిన్న కుందేలు. అది చాలా తెలివైనది. కాని ఆ రోజు అది సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా, ఎంత ఆలస్యం! నన్ను చిన్నచూపు చూస్తున్నావా? కుందేలు అవినయంగా, మహారాజా, క్షమించండి. మీకు వచ్చేపోతే మార్గంలో ఇంకొక సింహం ఆపేసింది. అది చెబుతోంది, ఇక్కడ రాజు నేనే అని. సింహం, ఏం? ఇంకొక సింహమా? నన్నే చెడుగా మాట్లాడిందా? నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న ఓ పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళింది. కుందేలు, ఇదిగో ఆ సింహం మీ మీదే చూపువేసి ఉంది. సింహం నీటిలో చూసింది. దానికి తన ప్రతిబింబం కనిపించింది. అది ఆగ్రహంతో గర్జించింది. నీటిలో ప్రతిబింబం కూడా గర్జించింది. సింహం కోపంతో, దాన్నే చంపాలి అంటూ బావిలోకి దూకింది. కాని అది నీళ్లలో మునిగిపోయింది. గర్వంతో కూడిన సింహం తనను తానే నాశనం చేసుకుంది. అడవి జంతువులందరూ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. కుందేలును చూసి జంతువులు, బలం కంటే తెలివి గొప్పది. కృతజ్ఞతలు. కుందేలు. కుందేలు నవ్వుతూ ఇలా అన్నది, ప్రతి సమస్యకి శక్తి కాదు, చింతన, సాహసం, సంయమనం అవసరం. శక్తి ఉన్నదానికి గర్వం కలిగినప్పటికీ తెలివైన ఆలోచనతో ఉన్నవాడే గెలుస్తాడు. గర్వం చివరికి నాశనం తెస్తుంది.